తిరుమల లడ్డుపై సుప్రీంకోర్టులో వివాదంపై విచారణ ప్రారంభమైంది. టీటీడీ తరపున సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇటు పిటిషనర్లు వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్స్పై కపిల్ సిబల్ తమ వాదనలు వినిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. సో నిన్న 3:30కు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా తుషార్ మెహతా ఇవాళ ఉదయం 10:30కు ఈ విచారణ ప్రారంభించాల్సిందిగా అభ్యర్థించిన నేపథ్యంలో ఉదయం 10:30కు ప్రారంభం కావాల్సిన విచారణ ఆల్రెడీ సుప్రీంకోర్టులో మొదలైనట్టుగా మనకు అందుతున్న అప్డేట్ ద్వారా తెలుస్తోంది. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఏంటి ఇన్పుట్స్? తిరుమల లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఒక సజెషన్ ఇచ్చారు. ఒక సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ను కంటిన్యూ చేస్తూ దీనికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ను ఒక పర్యవేక్షణ అధికారిగా ఉంచాలని ప్రధానంగా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అనేక ప్రశ్నలను ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడుగుతున్నారు. నిజానికి సుప్రీంకోర్టు కానీ ఇతర ఏజెన్సీతోటి దర్యాప్తు చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని చంద్రబాబు నాయుడు అన్నారు కదా అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో ఫుడ్ సేఫ్టీ అనే విషయాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిగణించింది. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సిట్ ఉందో దాన్ని ఒక సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ అధికారితో పర్యవేక్షణతో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ను కొనసాగిస్తూ దానికి పర్యవేక్షణ అధికారిగా కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్ను నియమించాలనేటువంటి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చేసింది. సో ఆ మేరకు కొద్దిసేపటి కిందటే కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సో ఇది విన్ విన్ సిచ్యువేషన్ తరహాలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ఉంటుంది, అలాగే కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఒక మానిటరింగ్ ఆఫీసర్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదన ఉంచింది. అయితే ఈ ప్రతిపాదన పైన ఇటు సుప్రీంకోర్టు సుముఖంగా లేనట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రతిపాదన సుప్రీంకోర్టు ముందు చేసిన వెంటనే జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయానికి సంబంధించి ఇండిపెండెంట్ ఏజెన్సీ కానీ ఎవరితోనైనా దర్యాప్తు చేయించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అనేటువంటి ఒక కామెంట్ చేశారు కదా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఈరోజు ఉటంకించినటువంటి పరిస్థితి. సో ఆ మేరకు దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. హరి, అయితే వెంకటేష్, ఒక ఐపీఎస్ అధికారిని దీనికి అడిషనల్గా అటాచ్ చేసినంత మాత్రాన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్లలో పనిచేసే సిట్ దానికి విరుద్ధంగా ఎలాంటి నివేదిక ఇస్తుంది అనుకోవచ్చు? ఇవ్వదు కదా. చాలా సందేహాలు వచ్చే అవకాశం కూడా ఉంది కదా. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇటు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ రాష్ట్రంలో ఉంది, అలాగే ఇటు కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది. కాబట్టి ఇద్దరు కూడా ఒకే పల్లవి అందుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఒక మధ్య మార్గంగా దీనికి సంబంధించినంత వరకు ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను కంటిన్యూ చేస్తూ దానికి పర్యవేక్షణ అధికారిగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ అఫీషియల్ని పెడతామని చెప్పారు. సో ఆ సీనియర్ అఫీషియల్ ఏ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనే విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్పలేదు. కేవలం తాము ఇస్తున్నది సజెషన్ మాత్రమే అని కూడా ఈరోజు సొలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరపున వెల్లడించారు. తాను కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన ఎలాంటి అఫీషియల్ అఫిడవిట్ దాఖలు చేయలేదు, కేవలం తన అభిప్రాయం మాత్రమే చెప్పారు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సో రెండు కూడా ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించి ఒక మధ్య మార్గంగా ఈ రకమైనటువంటి ప్రతిపాదన చేసినట్టు మనకు కనబడుతుంది. హరి, అయితే చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం కూడా చేశారు వెంకటేష్. అంటే ఇది డైరెక్ట్గా కేంద్రం సూచన చేయాలి అంటూ సుప్రీం ఏదైతే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని అడిగిందో అప్పుడు చాలామంది కూడా ఈ అభిప్రాయాన్ని, ఎందుకంటే ఇక్కడ స్టేట్లో ఉన్నది అక్కడ సెంట్రల్లో ఉన్నది ఒకే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాబట్టి ఒకరికొకరు వ్యతిరేకంగా ఎలాంటి డైరెక్షన్ ఉండబోదు అనేది చాలామంది ఊహించింది. సో సుప్రీం కూడా దీని మీద పెద్ద సుముఖంగా లేదు అనేది ప్రస్తుతం మీరు చెప్తున్న అప్డేట్. సో ఇంకా విచారణ జరగబోతోందా? సో వాదోపవాదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? వాదోపవాదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు పిటిషనర్ల తరపున వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. సో ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి అనేది ప్రధానంగా కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో క్లియర్గా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ జరపాలన్నది ప్రధానంగా కపిల్ సిబల్ వాదనలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం తరపులో ఉన్నటువంటి సిట్ను కనుక కొనసాగిస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఏదైతే జంతువుల కొవ్వును
ఉపయోగించారు అనేటువంటి ఒక వాదన ఆయన తెరపైకి తీసుకొచ్చారు. సో ఆ వాదన ఖరారు చేస్తూనే ఇటు సిట్ కూడా అదే రకమైనటువంటి స్క్రిప్ట్ను వల్లెవేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తాము దీనిపైన ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నట్టుగా ఈరోజు వైవి సుబ్బారెడ్డి తరపున హాజరైనటువంటి సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించినంత వరకు ఇదివరకే సుప్రీంకోర్టు కూడా అనేక విషయాలను కూడా అభిప్రాయపడింది. నిజానికి ఎలాంటి ఆధారాలు రుజువులు లేకుండానే ఈ అంశానికి సంబంధించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సో ఆయన చేసినటువంటి కామెంట్స్కు ఎలాంటి రుజువులు కానీ ఆధారాలు కానీ లేవని ఒక ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది కదా అని జస్టిస్ కేవి విశ్వనాథన్ కూడా గత విచారణ సందర్భంగా అభిప్రాయపడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి తీరాల్సిందేనని వైవి సుబ్బారెడ్డి తరపున పిటిషనర్ల తరపున వాదనలు అయితే చాలా బలంగా కొనసాగుతున్నాయి. హరి, అయితే కోర్టు చేసిన అబ్జర్వ్ చేసిన అంశాలు, ప్రశ్నించిన తీరు, సో సిట్ని ఎందుకు నియమించారు, సో నియమించిన తర్వాత మళ్ళీ మీడియాకు ఎందుకు వెళ్ళారు అని చాలా స్పష్టంగా అడిగిన నేపథ్యంలో ప్రస్తుతం సిట్ విచారణే కంటిన్యూ అవుతుంది. కేవలం ఒక ఐపీఎస్ అధికారి పర్యవేక్షిస్తారు అనే దానికి కోర్టు ఏ రకమైన అంగీకారం తెలిపే అవకాశం ఉంది? సో సుముఖంగా లేనట్టుగా మాత్రం అందుతున్న అప్డేట్ ప్రకారం తెలుస్తాం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒక ప్రతిపాదన ఉంచిన వెంటనే అది సుప్రీంకోర్టుకు దాన్ని అంగీకార యోగ్యంగా కనిపించలేదు. అందుకే చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇండిపెండెంట్ ఏజెన్సీ కానీ లేకుంటే ఎవరితో దర్యాప్తు చేసినా ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అన్నారు కదా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రతిపాదనతో సుప్రీంకోర్టు సుముఖంగా ఉన్నట్టు మనకు కనబడడం లేదు. ఆ నేపథ్యంలోనే ఇటు పిటిషనర్ల తరపున కూడా ప్రస్తుతానికి వాదనలకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఆ మేరకు రీసెంట్గా 1-2 రోజుల కిందట స్టేట్మెంట్స్ ఏవైతే మనం ఉదయం మాట్లాడుకున్నామో ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు పురంధేశ్వర్ కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్కు విరుద్ధంగా ఈ విషయంపైన రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో క్లియర్గా ఇది కనుక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కనుక ఈ సిట్టును కొనసాగిస్తే దీనిపైన మరింత రాజకీయ కాలుష్యం పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఈరోజు కోర్టు ముందుకు పిటిషనర్స్ లేవనెత్తున్నారు. అయితే వెంకటేష్, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో దాని ద్వారా క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ సెంటర్లో ఉన్నది ఒకటే కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విచారణకి విరుద్ధంగా ఏది ఉండదు అని. సో ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైతే ఆప్షన్ కేంద్రానికి ఇచ్చిందో అది అయిపోయినట్టే కదా. ప్రస్తుతం ఇక సుప్రీంకోర్టే తీర్పు వెలువరించవలసి ఉంటుంది ఎటువైపు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ విచారణ జరిపించాలా అనేది. సో ఆ రకంగా డైరెక్షన్స్ ఇవాళే వచ్చే అవకాశం ఉందా? సో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది హరి. ప్రధానంగా ఇండిపెండెంట్ ఎంక్వైరీ దిశగా సుప్రీంకోర్టు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సిబిఐ నుంచి ఒకరు, అలాగే సిట్ నుంచి ఒకరు, అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఒకరితో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేసే దిశగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మొదటి నుంచి పిటిషనర్స్ వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి కోరుతున్నది స్వతంత్ర దర్యాప్తు జరగాలి, స్వతంత్ర దర్యాప్తు జరిగి తీరాల్సిందే అనేటువంటి అంశాన్ని ప్రధానంగా కోరుతున్నారు. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, సిబిఐ నుంచి ఒకరు, అలాగే ఎఫ్ఎస్ఎస్సిఐకి సంబంధించినటువంటి ఆఫీసర్ మరొకరు ఉంటారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ ఉత్తర్వులకు సంబంధించి ఒక ప్రతిపాదన సుప్రీంకోర్టు చేసినట్టు మనకు సమాచారం వస్తుంది. ప్రధానంగా ఇండిపెండెంట్ ఏజెన్సీ వైపే సుప్రీంకోర్టు మొగ్గు చూపుతున్నట్టు క్లియర్గా మనకు కనబడుతోంది. సో స్వతంత్ర దర్యాప్తు చేస్తేనే దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటికి వస్తాయని క్లియర్గా సుప్రీంకోర్టు ముందు పిటిషనర్స్ అందరూ కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ నుంచి ఒకరు, ఎఫ్ఎస్ఎస్సిఐకి సంబంధించినటువంటి వారు ఒకరు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఉంటారనేటువంటి ఒక ప్రతిపాదన సుప్రీంకోర్టు చర్చిస్తోంది. సో ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి ఒక డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఇది పొలిటికల్ డ్రామాగా మార్చకండి, ఇది ఒక రాజకీయ నాటకంగా మార్చకండి, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సుప్రీంకోర్టు చెప్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఆ నేపథ్యంలో క్లియర్గా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ దిశగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది. హరి, నిజానికి ఈ ఉదయం నుంచే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సిబిఐ సూపర్వైజ్ చేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా సుప్రీంకోర్టు క్లియర్గా ఈరోజు తన యొక్క
డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇదే విషయాన్ని మనం స్వతంత్ర దర్యాప్తు జరగాలన్నది పిటిషనర్లు కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఆ దిశగా సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక మొగ్గు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వాదన ఏదైతే ఉందో, ముందుగా తాము ఒక సీనియర్ అఫీషియల్స్ని పెడతాము, సీనియర్ అఫీషియల్స్తో దీనికి సంబంధించినటువంటి ఒక కొనసాగిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. క్లియర్గా దీనికి సంబంధించినటువంటి మనం ఒకసారి కనుక దీని కాంపోజిషన్ కనుక వస్తే, లెట్ దేర్ బి అన్ ఇండిపెండెంట్ ప్రోబ్ బై 2 ఫ్రమ్ సిబిఐ, 2 ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ 1 ఫ్రమ్ FSSAI. అంటే టోటల్ ఐదుగురు సభ్యులతో ఒక స్వతంత్ర దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. హరి, ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్. దీనికి సిబిఐ సూపర్వైజ్ చేయబోతుంది. 2 సిబిఐ అధికారులు ఉంటారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2 అధికారులు, అలాగే FSSAIకి సంబంధించినటువంటి ఒక అధికారి. సో 5గురితో కూడినటువంటి ఈ కమిటీ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలని కూడా నిగ్గు తేల్చబోతోంది. అరే, ఇది క్లియర్గా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఏదైతే కోరుకున్నామో, సో అదే పిటిషనర్స్ కోరుకున్నారో అదే తరహాలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇది ఒక రాజకీయ డ్రామాగా మార్చొద్దని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వాదనల సందర్భంగా హెచ్చరిక జారీ చేసింది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒకే ట్యూన్లో, కూటమి నేతలందరూ కూడా ఒకే ట్యూన్లో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2 సిబిఐ అధికారులు, అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఒకరు FSSAIకి సంబంధించినటువంటి అధికారులు ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం దర్యాప్తు కొనసాగించబోతున్నారు. సో ఆ నేపథ్యంలో డెఫినెట్గా అన్ని నిజానిజాలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను బయటికి వెలికి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు క్లియర్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి మొదటి నుంచి కూడా ఇటు వీరందరూ కూడా క్లియర్గా కోరుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్ వల్ల ఎలాంటి వాస్తవాలు బయటికి వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్టును ఖచ్చితంగా ఒళ్ళో వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్లియర్గా ఆ దిశగా ఎలాంటి ఈ సిట్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సిట్టును కొనసాగించవద్దు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ద్వారానే దీనికి సంబంధించినటువంటి విచారణ చేస్తేనే క్లియర్గా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి కూడా పిటిషనర్స్ అభిప్రాయపడుతున్నారు. సో పిటిషనర్స్ అభిప్రాయాలతో దాదాపుగా ఈరోజు సుప్రీంకోర్టు ఏకీభవించినట్టుగా కనబడుతుంది. 2 సిబిఐ నుంచి, 2 రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఒకరు FSSAIకి సంబంధించినటువంటి అధికారి దీనికి సంబంధించినటువంటి ఈ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆ దిశగా క్లియర్గా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. హరి, వెంకటేష్, అయితే దీనికి కాల పరిమితి ఏదైనా విధించే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా నిర్దిష్ట కాల పరిమితి లోపలే తన నివేదికను అందించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా మనకు 1 by 1 వస్తుంది. హరి, దీనికి సంబంధించి ఇంకా క్లియర్ కట్గా స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో క్లియర్గా మనకు సమాచారం వస్తుంది. 5 అధికారులతో కూడినటువంటి ఒక స్వతంత్ర కమిటీ దీనిపైన దర్యాప్తు చేసి నిజాలన్నీ కూడా నిగ్గు తేల్చబోతోంది. నిజానికి సుప్రీంకోర్టే మొదటే గత విచారణ సందర్భంగా ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. అరే, ఈ కల్తీ జరిగినటువంటి నెయ్యిని ఖచ్చితంగా లడ్డూ తయారీలో ఉపయోగించలేదు అనేటువంటి విషయాన్ని క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి రుజువులు లేవు అని సుప్రీంకోర్టే స్వయంగా గత విచారణ సందర్భంగానే వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే ఈ ఉదయం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, స్వతంత్ర దర్యాప్తు దిశగానే సుప్రీంకోర్టు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం మనం చూసాం. చంద్రబాబు నాయుడు దుందుడుకుగా వ్యవహరించి కోట్లాది మంది మనోభావాలను గాయపరిచారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకొని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా దర్యాప్తు చేయబోతుంది. అలాగే పొలిటికల్ డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. హరి, ఆల్ రైట్ వెంకటేష్, సో కోర్టు ఇంకా ఏం చెప్పిందో సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి వెంకటేష్. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను.